ఇవాళ అమ్మాయికి న్యాయం జరిగేది కాదు, ఇది వాస్తవం. హైకోర్టుకు నేను హృదయపూర్వకంగా ఆ అమ్మాయి తరపున లక్షలాది మంది బాలికల తరపున ఈ రాష్ట్రంలో నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల విధి లేక ఇద్దరు తోడు దొంగలకి ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి అప్పజెప్పాల్సి వచ్చింది వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి. లేకపోతే వీళ్ళు న్యాయం జరిగేది కాదు. మీడియా మౌనం, కేంద్ర మంత్రులు మౌనం, కేంద్ర ప్రభుత్వం మౌనం, రాష్ట్ర ప్రభుత్వం మౌనం, ఇన్ని వ్యవస్థలు ఒకటైతే కూడా చివరికి న్యాయ వ్యవస్థ వల్ల ఇలా అమ్మాయికి న్యాయం జరిగింది ఫైనల్గా. ఇంతకంటే ఎక్కువ నేను ఆ విషయంలో మేమేం రాజకీయం చేయలేదు, చేయబోము. కానీ ఎవరికి అన్యాయం జరిగినా మేము పోరాటం చేశాము 2.5 ఏళ్లలో. అది లగచర్లలో కావచ్చు, వెలుగుమట్లలో కావచ్చు, లేదా మా మహబూబ్ నగర్లో జరిగిన కూల్చివేతలు కావచ్చు, హైడ్రా విక్టిమ్స్ కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, మేమే కొట్లాడింది ఈ రాష్ట్రంలో. మళ్ళీ ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంటే కూడా పోరాటం చేసేది మేమే, వారికి అండగా నిలబడేది మేమే. ఆ విధవలు ఎవరైతే బయట పెట్టారో, హనీ ట్రాప్ అని వేసిన విధవలు ఎవరైతున్నారో వాళ్ళను బయట పెట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, లోపల నూకండి. అందులో బీఆర్ఎస్ఎల్ ఎవరన్నా ఉంటే ముఖ్యమంత్రి నేను సవాల్ చేస్తున్నా, బయటపెట్టు. నువ్వే కదా న్యాయ హోంమంత్రివి, చెప్పు బయటపెట్టు. బ్రదర్, నేను ఒక మాట, నేను ఈ పనికి మాలిన డైలాగులు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కొడతానే ఉంటాడు. పాపం ఆయనకి ఏందో కానీ ఇంకా ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ రాలే ఇంకా ఆయనకి. ఇంకా కూడా ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మా మీద దుమ్మెత్తిపోవడం అలవాటుగా ఉంది. అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు, డ్రగ్ టెస్టులు పెట్టండి అన్నాడు. పెట్టరాబాయ్ అని నేనన్నా. మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్స్ బిగ్జు పెట్టు, టెస్టులు పెట్టు మీ ఎంపీలకు. ఎంతమంది దొరుకుతారో నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు. పెట్టు. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఒక చిన్న స్కూల్ పోరగాడు మాట్లాడినట్టు. అప్పుడప్పుడన్నా కొద్దిగా ముఖ్యమంత్రిలా హుందాగా మాట్లాడు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఇక ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తా దానికి? ఇంకోటి మాట్లాడితే నా బావమరి దీంట్లో డ్రగ్స్ దొరికినాయి అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే దారిన పోయే దానేవా? నా బావమరి దీంట్లో ఏం దొరికిందా? ఏది పడితే అది మాట్లాడచ్చు. ఎన్నిసార్లు చెప్తావు సేమ్ అబద్ధం? సిగ్గుందా? వీడి పద్ధతేనా అసలు ఇట్లా మాట్లాడడం? మేము మాట్లాడలేమా? మాట్లాడాలంటే నాకు చాలా ఉంది ముఖ్యమంత్రి గారి గురించి మెటీరియల్, కానీ కొన్ని సభ్యత హద్దులు కూడా ఉంటాయి కొన్నిటికి. ఏది పడుతుంది మాట్లాడడం కదా. ఒక్క సోదరుడు ఈ రాష్ట్రంలో కులగణన బాగా జరిగిందని ఏ ఒక్క మనిషినన్నా చెప్పమనండి బ్రదర్. ఆఖరికి సర్వే చేసిన వాళ్ళు ఎవరైతే సర్వే చేసిన పిల్లలు వాళ్ళనన్నా చెప్పమనండి. ఎందుకంటే రేర్ మోడల్ అని చెప్పుకున్నాడు, ఏదో రేర్ మోడల్ అని చెప్పిండ్రు. తర్వాత ఏమైంది? 160 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. చివరికి ఏం జరిగింది? 51% ఉన్న బీసీలను 46% తగ్గించిండ్రు. ఇదే రేర్ మోడల్. బీసీల గొంతు కోసి లేనోళ్ళని ఉన్నట్టు చూపెట్టి ఉన్నోళ్ళని లేనట్టు. నేను అందుకే అంటున్నా, నీ మోడల్ అంత గొప్ప మోడల్ అయితే ఇవాళ ఎవడెందుకు ఆమోదిస్తలేడు రాష్ట్రంలో? నీ మోడల్ వల్లే కదా చివరికి నువ్వు చెప్పిన 42% రిజర్వేషన్ ఫెయిల్ అయింది, నువ్వు చెప్పిన సామాజిక న్యాయం విఫలమైంది. చివరికి పంచాయతీ ఎన్నికల్లో 24% ఉన్న రిజర్వేషన్ 17.5% తగ్గింది నీ మోడల్ వల్ల. కాబట్టి ఈ అటర్ ఫ్లాప్ మోడల్ కనుక దేశానికి ఆదర్శం అయితే ఇక మరి దేశాన్ని దేవుడే కాపాడాలి. బ్రదర్, చిన్నప్పుడు నేను టీవీ చూసేవాడిని. బాగా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సీరియల్ వచ్చేది, ముంగేరి లాల్కే హసీన్ సప్నే. అట్లా చాలామంది చాలా కలర్ కనొచ్చు బ్రదర్. ఇగో ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటు వేయలేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓటు వేయలే ఎవరు. అది అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు చూడు. పేమెంట్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో ఆయన తెచ్చుకున్న సీట్ అది. ఢిల్లీకి పైసలు కొట్టిండు రాహుల్ గాంధీకి, అందరూ తెలుసు. సీక్రెట్ ఏమైనా ఆయనే చెప్పిండు కదా, గాంధీ కుటుంబానికి కావాలంటే 1000 కోట్లు పంపిస్తా అని. ఆ కోటాలో పైసలు ఇచ్చి తెచ్చుకున్నాడు. ఇక దానికి ఆయన నేనేందో చాలా శక్తివంతుని అనుకుంటే మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎందుకు గెలిపిలేకపోయినావు? ఆయన నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు చాలా గొప్పడవు కదా, ప్రజానాయకుడు కదా. ఎంపీగా ఉన్నప్పుడు నీ ఎంపీ పరిధిలో ఒక ఎమ్మెల్యే గెలిచిండా? ఎంపీగా ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఒక కార్పొరేషన్లో ఒక మున్సిపాలిటీ గెలిచినవా? ఎంపీగా ఉన్నప్పుడు ఒక కార్పొరేటర్ గెలిపించినావా కనీసం? చాలా గొప్ప ప్రజానాయకుడు, 34 దాకుంటా 94 దాకుంటా ఉండు. నిన్ను ఎవరొద్దన్నారు? నీ పార్టీకి నువ్వు అడ్డగోలు పైసలు ఇస్తున్నావు. ఎక్కడ ఈ దేశంలో ఎలక్షన్ జరిగినా ఫండింగ్ తెలంగాణకి వెళ్ళిపోతుందని చెప్పి ఇవాళ మొత్తం దేశం అంతా కూడా తెలుసు. ఇక మీ బీజేపీ మిత్రులు నేను పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకు నీకు అట్లాంటి మంచి ఫెవికాల్ బంధం ఉంది. ఆర్ఎస్ బ్రదర్సు మిగతా వాళ్ళంతా కలిసికట్టుగా నడుస్తున్నారు కాబట్టి మీకు ఆ బంధం ఉంది, మాకు అభ్యంతరం లేదు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా కళలు ఎన్నైనా కనొచ్చు. కలాం గారు చెప్పారు కదా, కళలు కనండి, కథలు చెప్పకండి.
కళలు కనండి ముఖ్యమంత్రి గారు, కథలు చెప్పకండి, ఎందుకంటే అది మంచిది కాదు. ఇన్ని కథలు చెప్పి అధికారం